హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి నేను శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళం వచ్చినప్పుడు మార్నింగ్ చూడండి, ఒకసారి ఎంత ఫాగ్ ఉందంటే ఆ ఫాగ్ని చూస్తేనే అసలు మనం ముందు మనకి ఏముందనేది కూడా కనిపించదు, అంత ఫాగ్ అయితే ఉంది. ఆ ఫాగ్ని నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ఫాగ్ మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఎంత మనకి ఎప్పుడు ఇలాంటి క్లైమేట్ అనేది మనకి జనవరిలో వింటర్ సీజన్లో మాత్రమే వస్తుంది. మనకి ఎప్పుడు సీజనల్గా వచ్చేవి కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రకృతిని మనం ఆస్వాదిస్తాం. సో చూడండి ఎంత ఫాగ్ ఉందో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి, అస్సలు ఏం కనిపించట్లేదు. ముందు బిల్డింగ్స్ ఉన్నాయి. నా దగ్గర కూడా ఫాగ్ ఉంది. మా విన్నిగాడు అయితే సైకిల్ తొక్కుతున్నాడు. అలాగా ఏదో నేను వీడియో తీసినప్పుడు వచ్చి సైకిల్ అయితే తొక్కుతున్నాడు కొంచెం ఏదో అలాగా. చూడండి ఎంత ఫాగ్ అయితే ఉందో. మంచు అయితే మా దగ్గర కూడా ఉంది, కానీ నేనున్న దగ్గర కొంచెం కనిపిస్తుంది. ఇంకా అటు సైడ్ అయితే ఇంకా అసలు ఏం కనిపించట్లేదు. చూడండి, అంత బిల్డింగ్స్ దగ్గర కూడా నేను తీసినప్పుడు అటు సైడ్ ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ కూడా కనిపించట్లేదు, అంత ఫాగ్ అయితే ఉంది. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మా ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. పొగ చాలా పొగ ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. వీడియో తీస్తున్నాను కానీ అసలు నా ముందు ఏముందో కూడా కనిపించట్లేదు. చిన్న చిన్న బిల్డింగ్ ఉన్నాయి. ఇది శ్రీకాకుళంలో ఉన్న మా వదిన గారి హౌస్ అండి. సరే పైకి వచ్చి చూశాను. చూడండి ఎంత ఫాగ్ ఉందంటే అంత ఫాగ్ ఉంది. అసలు మనిషి కనిపించడా అంత ఉంది. ఎదురుగా ఉండే బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి అలా ఎంత ఫాగ్ ఉందో ఒకసారి చూడండి. అస్సలు ఇలా ఉంటుంది కూడా అని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎంత ఫాగ్ ఉందో చూడండి. చాలా ఫాగ్ ఉంది. ఫాగ్ మట్టుకు చాలా ఎక్కువ ఉంది. మనిషి అసలు రోడ్డు కూడా కనిపించదు. ఇది మ్యాక్సిమం ఒక క్లియర్ అయ్యే టైంకి ఒక 9 అవ్వచ్చు, 9 or 10 అవ్వచ్చు. ఇంకా సూర్యుడు కూడా రాలేదు. ఇప్పుడు మా బిల్డింగ్ తప్పింది ఇంకా వేరే అసలు ఇల్లు ఉందా లేదా. ఇదే ప్లేస్ నేను ఫాగ్ పోయిన తర్వాత కూడా నేను చూపిస్తాను. అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడైతే టైం 8 అవుతుంది.
ఎయిట్ అయినప్పుడు చూడండి ఎంత ఫాగ్ ఉంది అనేది. చాలా ఫాగ్ అయితే ఎక్కువ ఉంది, మంచు. ఈ ఫాగ్లో కానీ మనం బయటికి కానీ బైక్ మీద కానీ వెళ్ళాము అని అంటే ఈ ఫాగ్ మనకి దీనివల్ల ఏంటంటే ఆ ఫాగ్ అనేది మనం పీల్చామనుకోండి, పీల్చినప్పుడు ఏమొస్తుందంటే దగ్గు, జలుబు అండ్ కాఫ్ కూడా వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి.